హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకి ప్రేమగా తినిపిస్తున్న పద్మావతి ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అను దగ్గరికి అయితే పద్మావతి వచ్చి టిఫిన్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అక్కను ఉదయం నుంచి ఏం తినలేదు కదా, నీకు ఇష్టమైన ఇడ్లీ తెచ్చాను తినక్క అని ఓపెన్ చేస్తూ ఉంటుంది. దీనికి అను ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. అప్పుడు అక్కడికి విక్కీ ఆర్య అయితే వస్తూ ఉంటారు. విక్కీ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. ఆర్య అయితే టిఫిన్ పట్టుకొని వస్తూ ఉంటాడు. పద్మావతి అను చూసి అక్కడే ఆగి చూస్తూ ఉంటారు. ఇంకా ఆర్య అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే విక్కీ ఆపుతాడు. ఉండు ఆర్య, ఏం జరుగుతుందో చూద్దామని విక్కీ అంటాడు. ఇంకా పద్మావతి అయితే అనుకి ఇడ్లీ పెడుతూ ఉంటుంది. దీనికి అను తినకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అక్క, ఇప్పుడు నువ్వు కనుక ఇడ్లీ తినకపోతే అమ్మ మీద ఒట్టు అని పద్మావతి అంటుంది. దీనికి అను పద్మావతిని అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటక్క అలా చూస్తున్నావు, నేను చిన్నప్పుడు తినకపోతే నువ్వు కూడా అమ్మ మీద ఒట్టు అని చెప్పి నాకు తినిపించదానివి కదా, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అక్క, తినక్క అని పద్మావతి అయితే బతిలాడుతూ ఉంటుంది. దీనికి అను తినాలా వద్దా అని ఆలోచిస్తూ తింటూ ఉంటుంది. పద్మావతి అయితే అనుకి ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. అను తింటుంది. వాళ్ళిద్దరిని దివ్య చూసి అయితే షాక్ అవుతుంది. వాళ్ళిద్దరిని చూసి ఆర్య విక్కీ అయితే సంతోషపడతారు. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొగిపోయానుకుంట, ఇప్పుడు సంతోషంగా ఉంది అని విక్కీ అంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరు కలిసి అయితే ఆనందంగా ఇడ్లీ తింటూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.